టాప్ 9 న్యూస్ పై ఓ లుక్ చేద్దాం. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి కాషాయ పార్టీ స్కెచ్ వేసింది. మే, జూలై, ఆగస్టు మాసాల్లో పార్టీ చీఫ్ అమిత్ షా 3 సార్లు ఏపీకి రానున్నారు. ప్రధాని మోదీ కూడా జూలైలో పర్యటిస్తారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఏపీలో కాపుల కోటాపై పట్టుబట్టిన ముద్రగడ పద్మనాభం ఏకంగా కేసీఆర్ కు లెటర్ రాశారు. అసెంబ్లీ తీర్మానం సూపర్ అంటూ మెచ్చుకున్నారు. మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం కాదని నిరూపించిన ఏకైక నేత కేసీఆర్ అంటూ లేఖలో ప్రశంసించారు. బీఆర్ అంబేద్కర్ బాటలో నడుస్తున్న నాయకుడిగా కేసీఆర్ ను అభివర్ణించారు. ఏపీ సీఎం చంద్రబాబు సైకిల్ ఎక్కారు. సైకిల్ కు ముందు వెనుక విద్యార్థులను కూర్చోబెట్టుకుని ఫోటోలకు ఫోజిచ్చారు. విజయవాడలో జరిగిన బడికొస్తా కార్యక్రమంలో 9వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమంలో బాలికలకు సైకిల్ ఇస్తూ తాను ఒకసారి సైకిల్ పై కూర్చొని అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. 9 మంది కలెక్టర్లను మార్చారు. ముఖ్యమంత్రి ఆఫీసులో సంయుక్త కార్యదర్శిగా ఉన్న ప్రద్యుమ్నను సీఎం సొంత జిల్లా చిత్తూరుకు కలెక్టర్ గా నియమించారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ఎం గిరిజా శంకర్ ను సీఎం కార్యదర్శిగా బదిలీ చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న వినయ్ చంద్ను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా మార్చారు. ఏసీబీ అధికారులు భారీ అవినీతి తిమ్మింగలాన్ని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యా సంక్షేమం, మౌలిక వస్తుల అభివృద్ధి కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ జగదీశ్వర్ రెడ్డి ఆస్తుల చిట్టా చూస్తుంటే అధికారులకే దిమ్మ తిరిగింది. ప్రాథమిక అంచనాల్లోనే జగదీశ్వర్ రెడ్డి 10 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు కూడబెట్టారని తెలుస్తోంది. జగదీశ్వర్ అక్రమాస్తుల వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా పాకింది. నీటి కోసం అనంతపురం జనం రోడ్డెక్కారు. దాహం తీర్చండి మహాప్రభు అంటూ కలెక్టర్ ని ముట్టడించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు భారీగా స్థానికులు ఖాళీ బిందెలతో ముట్టడించారు. భారీగా పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే జెడ్పీ సమావేశానికి హాజరైన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆందోళన చేస్తున్న వామపక్ష నేతలతో మాట్లాడి డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ ఎదురుగా మిర్చి రైతులు ఆందోళనకు దిగి మిర్చి పంటకు నిప్పు పెట్టారు. మిర్చి రైతులు బైఠాయింపులతో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళనకు దిగిన రైతుల్ని అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. గిట్టుబాటు ధర లభించక రైతులు నిండా మునుగుతోటే మంత్రులు పట్టించుకోకపోవడం అన్యాయం అంటున్నారు రైతు సంఘాల నేతలు. కేసినేని ట్రావెల్స్ బస్సులు రోడ్డు దిగితే ఆ బస్సులు నడిపిన కార్మికులు రోడ్డెక్కారు. బిజినెస్ చేయలేమని యాజమాన్యం చెప్తుంటే పని చేయించుకుని జీతాల సంగతేంటని కార్మికులు నిలదీశారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని ఆఫీస్ ముందు కేసినేని ట్రావెల్స్ కార్మికులు ధర్నా చేశారు. 8 నెలలుగా బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మికులు. విశాఖ కలెక్టరేట్ లో కలకలం చోటు చేసుకుంది. గ్రీవెన్స్ డే సందర్భంగా వినతి పత్రంతో వచ్చిన ఓ వీఆర్ఏ పురుగుల మందు తాగాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రతాప్ కుమార్ మల్కాపురం వీఆర్ఏగా పనిచేస్తూ 2016లో సస్పెన్షన్ లో ఉన్నాడు. రెవెన్యూ డిస్ప్యూట్స్ తో ఎంఆర్ఓ, వీఆర్ఓలను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. అయితే 1.5 ఏళ్లైనా తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన బాధితుడు కలెక్టరేట్ లో పురుగుల మందు తాగాడు.